మొన్నటి వరకు బంగ్లాదేశ్ ను పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చిన పాకిస్తాన్ చైనాలు ఇప్పుడు ఆ దేశానికి దగ్గరయ్యేందుకు సిద్ధమైంది. బంగ్లాదేశ్ లో అల్లర్ల కారణంగా ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడంతో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్ తో కంటే చైనా పాక్ తో సంబంధాలు మెరుగుపరిచేందుకు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ మంత్రి పాకిస్తాన్ హై కమిషనర్ తో భేటీ అయ్యారు. పలు కీలక రంగాల్లో ఒప్పందాలపై చర్చలు జరిపారు. అదే సమయంలో బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం జమాతే ఇస్లామీ పార్టీపై నిషేధాన్ని కొత్త ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆ పార్టీ నేతలు చైనా రాయబారితో భేటీ అయ్యారు. దీంతో చైనా ఇప్పుడు బంగ్లాదేశ్ తో సంబంధాలు నెలకొల్పుకునేందుకు మొగ్గు చూపుతుంది. అయితే బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలకంగా ఉన్న భారత్ ను కాదని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం చైనా పాకిస్తాన్ల వైపు మొగ్గు చూపడం చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్లో అల్లర్ల కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి ఆమె భారత్లోనే ఉంటున్నారు. దాదాపు నెల రోజుల పైనుంచి ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అక్కడ ఏర్పడ్డ తాత్కాలిక కొత్త ప్రభుత్వం పాక్ చైనాలకు దగ్గరవుతోంది. బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం అక్కడి కొన్ని ప్రధాన పార్టీలు పాకిస్తాన్ చైనాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్న దిశగా సంకేతాలిస్తున్నాయి. నెల రోజుల కిందటి వరకు భారత్తో సన్నిహితంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు చైనా పాకిస్తాన్లతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని కోరుకుంటోంది. బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ హై కమిషనర్ సయ్యద్ అహ్మద్ ఈ నెల మొదట్లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ మంత్రి నహీద్ ఇస్లాంతో భేటీ అయ్యారు. సయ్యద్ అహ్మద్ పాకిస్తాన్తో 1971 నాటి సమస్యను పరిష్కరించుకునే విషయంపై నహీద్ ఇస్లాంతో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య 1971 యుద్ధం కొన్నేళ్లుగా ప్రధాన సమస్యగా ఉంది. ఈ భేటీకి ముందు ఆగస్టు 30న పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్తో మాట్లాడారు. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందింది. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారతదేశం కీలక పాత్ర పోషించింది. అయితే బంగ్లాదేశ్ ఏర్పాటును చైనా వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చైనా వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. బంగ్లాదేశ్లో జమాతియే ఇస్లామీ అతిపెద్ద ఇస్లామిక్ పార్టీ. ఈ పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ చాలా బలంగా ఉంది. దీన్ని 2013లో షేక్ హసీనా ప్రభుత్వం బ్యాన్ చేసింది. కానీ ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం కొద్ది రోజుల కిందట జమాతియే ఇస్లామీపై నిషేధం ఎత్తివేసింది. బంగ్లాదేశ్లో హింసను తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని జమాతే ఇస్లామీపై ఆరోపణలు ఉన్నాయి. భారత్లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్లో హిందూ వ్యతిరేక అల్లర్లను ప్రేరేపించిందని, ఇది భారత్కు వ్యతిరేకంగా పనిచేసే సంస్థ అని ఆరోపణలున్నాయి. అయితే ఆ పార్టీ అధినేత షఫీక్ ఉర్ రెహమాన్ మాత్రం ఇప్పటికీ భారత్పై విషం చిమ్ముతూనే ఉన్నారు. బంగ్లాదేశ్లో ఇటీవల సంభవించిన వరదలకు భారత్దే బాధ్యత అని ఆయన ఆరోపించారు. బంగ్లాదేశ్ భారత్ ప్రభావాన్ని వదిలించుకుని అమెరికా, చైనా, పాకిస్తాన్తో బలమైన సంబంధాలు కొనసాగించాలని రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిషేధం ఎత్తివేయడంతో జమాతే ఇస్లామీ నాయకులు చైనా రాయబారిని కలిశారు. చైనా బంగ్లాదేశ్తో సత్సంబంధాలు కోరుకుంటోందని, బంగ్లాదేశ్కు ఆ దేశ ప్రజలకు అండగా చైనా నిలుస్తుందని చైనా రాయబారి యావూ వెన్ తెలిపారు. అయితే షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో ఆమె చైనా కంటే భారత్తో సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. 2024 జూలైలో షేక్ హసీనా తన చైనా పర్యటనను మధ్యలోనే ముగించుకుని బంగ్లాదేశ్కి తిరిగి వచ్చారు. బంగ్లాదేశ్కు చేరుకున్న తర్వాత ఆమె మాట్లాడుతూ తీస్తా ప్రాజెక్టు నిర్మాణంపై భారత్, చైనా ఆసక్తిగా ఉన్నాయని, అయితే ఆ ప్రాజెక్టును భారత్ పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవడం చైనా, పాకిస్తాన్కు అవకాశం లాంటిదని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా రాయబారి జమాతే ఇస్లామీ నేతల భేటీని కూడా ఇదే కోణంలో చూస్తున్నారు. బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించిన చైనా ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం కోల్పోవడంతో చివరికి ఆ దేశాన్ని చైనా గుర్తించిందని విశ్లేషకులు చెబుతున్నారు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం హింసాత్మక ఇస్లాంవాదులకు స్వేచ్ఛను ఇస్తోందని, తాత్కాలిక ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఏర్పడలేదని, ఆ ప్రభుత్వానికి మెజారిటీ లేదన్నారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంతో పరిస్థితి మరింత దిగజారుతుందని, అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు భారతదేశానికి, మహిళలకు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని తస్లీమా నస్రీన్ అన్నారు. షేక్ హసీనా కాలంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు బాగాలేవు. 2018 బంగ్లాదేశ్ స్వాతంత్ర ఎన్నికలలో పాకిస్తాన్ హైకమిషన్ జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
అయితే ఇటీవల బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంలోని మంత్రితో భేటీ అనంతరం బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వంలోని సభ్యులతో సమావేశం చాలా ముఖ్యమైనదని పాకిస్తాన్ హై కమిషనర్ అన్నారు. ఈ సమావేశంలో అనేక రంగాలలో సహకారం గురించి చర్చించినట్లు చెప్పారు. పాక్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాల విషయంలో ఆ దేశ వ్యవస్థాపకుడు షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ చాలా కఠినంగా ఉండేవారు. పాకిస్తాన్ కూడా మొదట బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని తిరస్కరించింది. ఆ తర్వాత పాకిస్తాన్ వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. 1974 ఫిబ్రవరిలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ శిఖరాగ్ర సమావేశం తర్వాత భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. 1971 యుద్ధం తర్వాత ఏర్పడిన అడ్డంకులను పరిష్కరించడానికి 3 దేశాలు ఏప్రిల్ 9, 1974న ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇది జరిగి దాదాపు 50 ఏళ్లు కావస్తోంది. ఇప్పుడు షేక్ హసీనా అధికారం నుంచి తప్పుకొన్న తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకరినొకరు దగ్గరయ్యే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.